ఈ అమ్మాయికి బతకడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందుకే డాక్టర్లు ఆమెకు గుండె మార్పిడి, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఆశ్చర్యకరంగా ఆమె ఎటువంటి దుష్ప్రభావాలు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం 2 రోజుల్లోనే కోలుకుంది. ఒక రోజు ఆ అమ్మాయి సరదాగా ఒక పంచ్ బ్యాగ్ను తన్నగా ఇంట్లోని పైకప్పు మొత్తం కూలిపోయింది. గుండె మార్పిడి తర్వాత తనలో సూపర్ పవర్స్ వచ్చాయని ఆమె భావించింది. అందుకే తన శక్తులను పరీక్షించుకోవడానికి ఒక ఖాళీ రోడ్డుపై పరిగెత్తడానికి వచ్చింది. కేవలం 4 అడుగులు పరిగెత్తగానే ఆమె వేగం బుల్లెట్ ట్రైన్ అంత వేగంగా మారింది. ఆమె ఒక స్కూటీ నడుపుతున్న వ్యక్తిని కూడా వెనక్కి వదిలేసింది. తన సూపర్ స్పీడ్ని చూసి ఆమె చాలా సంతోషించింది. ఇంతలో ఆమె ముఖంపై ఒక గుడ్డ పడింది. ఆమె ఏదో అర్థం చేసుకునేలోపు ఎదురుగా వస్తున్న ఒక ట్రక్కును ఢీకొట్టింది. ఆ ట్రక్కును కేవలం కొద్దిగా తాకగానే అది కింద పడటం మొదలుపెట్టింది. కానీ ఆ అమ్మాయి వెంటనే దానిని మరోవైపు నుంచి పట్టుకుని ఆపింది. ఒక అబ్బాయి ఆమె వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆ వీడియోను చూశారు. కానీ ఆ సూపర్ గర్ల్ ఎవరో ఎవరికీ తెలియదు. తరువాతి రోజు ఆమె తన శక్తులను నియంత్రించడం నేర్చుకోవడానికి మళ్లీ రోడ్డుపై పరిగెత్తడానికి వచ్చింది. ఆ అబ్బాయి మళ్లీ రికార్డింగ్ చేయాలనుకున్నాడు. కానీ ఈసారి అమ్మాయి అతని చూసింది. అతను పారిపోవాలనుకున్నాడు. కానీ అమ్మాయి బలమైన పట్టు నుండి తప్పించుకోవడం అతనికి కష్టమైంది. ఆ అబ్బాయి చేతిపై కూడా సూపర్ పవర్స్ ఉన్నదానికి గుర్తుగా ఉన్న పచ్చబొట్టు, టాటూ ఉండటాన్ని అమ్మాయి చూసింది. అందుకే ఆమె సారీ చెప్పి అతని కోసం ఒక చల్లని కాఫీ కొని తన సూపర్ పవర్ చూపించమని అడిగింది. ఆ అబ్బాయి ఒక్క గుక్కలోనే కాఫీ తాగేశాడు. అప్పుడు అతను పెద్దగా శ్వాస తీసుకుని ఊదగా మొత్తం నగరంలో తుఫాను వచ్చింది. ఇదే అతని సూపర్ పవర్. మనలాంటి వారు మరో 4 ఉన్నారు. వారి శరీరంపై కూడా ఈ టాటూ ఉంది. అందుకే మనం ఆ 4 సూపర్ హీరోలను కనుగొనాలి అని ఆ అబ్బాయి చెప్పాడు. అప్పుడే వారికి కొన్ని వారాల క్రితం అవయవ మార్పిడి, ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న ఒక మహిళ కనిపించింది. ఆమె చేతులను తనిఖీ చేయగా ఎటువంటి టాటూ కనిపించలేదు. ఆమె తన వస్తువులు తీసుకోవడానికి వంగినప్పుడు ఆమె నడుముపై కూడా అదే టాటూ కనిపించింది. అందుకే ఆ ఇద్దరూ ఆమెను ఒక కేఫ్కి తీసుకెళ్లారు.